రెండు మూడు అంశాలు మాట్లాడదాం అనుకున్నా. ముందు ఈరోజు వర్షాకాలం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇప్పుడే చెప్పి ఫోన్లు బంద్ చేసుకోమని ఆశపడి బయట పంపేనా. వర్షాకాలం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేవు. అంటే జనుము, జీలుగా విత్తనాలు ఎప్పుడు కూడా వర్షం పడకముందే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము స్టాక్ పెట్టేవాళ్ళం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1 కిలో కూడా పచ్చిరొట్ట విత్తనాలు ఎక్కడ అందుబాటులో లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే పట్టదు. మీరు ఇలా బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే ఏ విషయంలో చూసినా రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త హామీలు అమలు చేయకపోగా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన రైతు సంక్షేమ పథకాలను కూడా నిలిపివేసింది. ఈరోజు మీరు గమనిస్తే రైతులకు రైతు బంధు, వానాకాలం రైతు బంధు డబ్బులు వేయలేదు. యాసంగి రైతు బంధు డబ్బులు కేవలం 3 ఎకరాలకే వేసి వదిలేసినారు. మళ్ళా వానాకాలం వచ్చింది. ఇప్పుడు 3వ పంట, 2 పంటలు ఎగ్గొట్టేసింది. ఇప్పుడు 3వ పంట వచ్చింది. పైకి ఏం చెప్తున్నారు, ఇంకా వేస్తాం, యాసంగి కూడా వేస్తామంటారు. ఇంకెప్పుడు వేస్తారు? పంట అయిపోయి అమ్ముడు కూడా అయిపోయింది. అంటే కేసీఆర్ గారు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. 15,000 దిక్కు లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 రైతు బంధు కూడా రాలేదు. ఇవాళ జహీరాబాద్, నారాయణ ఖేడ్ అత్యధిక రైతు బంధు డబ్బులు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వంలో. 100 కోట్లకు పైగా వచ్చేది జహీరాబాద్ కు, నారాయణ ఖేడ్. కానీ ఇవాళ రైతు బంధు రాలేదు. మీరు గమనిస్తే రైతు బీమా ఫిబ్రవరిలో కట్టాల్సిన పైసలు ఇప్పటి వరకు కట్టకపోవడం వల్ల రైతులు చనిపోతే గత 4 నెలల నుంచి రైతు బీమా రావడం లేదు. కేసీఆర్ గారు 6 ఏళ్లు ఇచ్చిండు రైతు బంధు, 11 విడతల రైతు బంధు ఇచ్చిండు. ఎప్పుడు ఆగలే. కరోనా వచ్చిన ఆగలే, పెద్ద నోట్ల రద్దు వచ్చిన ఆగలే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు 2 పంటలు ఆగిపోయింది రైతు బంధు. ఇప్పుడు 3వ పంట పని, ఇప్పుడు వానాకాలం రానే వచ్చింది. సో రైతు బంధు ఆగింది, రైతు బీమా ఆగింది. ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలు, చివరికి గ్రీన్ మాన్యూర్ కూడా ఆగిపోయింది. ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలకు ఇంకా ధర అయితే పెంచింది. ఇంతకుముందు పోయిన సంవత్సరం 30 కిలోల సంచులు వస్తారు పచ్చి రొట్టె విత్తనాలు.